మృదుభాషి, స్వచ్ఛమైన గాంధేయవాది, ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడు, అద్భుతమైన కార్యదక్షుడు, అలసట ఎరుగని కార్యకర్త, బోధనల కంటే ఆచరణలకు ప్రాధాన్యతనిచ్చినవాడు, చేపట్టిన ప్రతి కార్యక్రమంలో ప్రజా సంక్షేమాన్ని కాంక్షించినవాడు, స్నేహితులైనా శత్రువులైనా ధనికులైనా పేదలైనా పలుకుబడి ఉన్నవాళ్లైనా సామాన్యులైనా అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ఎన్నో వ్యవస్థలు చెయ్యాల్సిన పనుల్ని ఒకే ఒక్కడుగా సాధించి తన జీవితాన్ని దివిసీమకు గుండెకాయగా మార్చిన అరుదైన సేవామూర్తి, మానవతకు మరో రూపం మండలి వెంకటకృష్ణారావు గారు. ఆయన గురించిన కార్యక్రమ పరంపరలో ఈరోజు 4వ భాగం, చివరి భాగం. గత 3 భాగాల్లో కృష్ణారావు గారు జన్మించిన 1926 నుంచి 1974 దాకా ఆయన వ్యక్తిగత రాజకీయ జీవితాల్లోని ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకున్నాం. 1974 జనవరిలో జలగం వెంగళరావు గారి మంత్రివర్గంలో విద్యా, సాంస్కృతిక శాఖ మంత్రిగా కృష్ణారావు గారు సాధించిన విజయాల్లో ఇప్పటికీ అందరూ గుర్తుంచుకున్న 1975లో జరిగిన మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభల విశేషాల దాకా క్రిందటి భాగంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ్నుంచి మిగతా విశేషాలు ఈ 4వ చివరి భాగంలో తెలుసుకుందాం. 1974లో కొత్త మంత్రివర్గంలో సభ్యుడయ్యాక పిల్లల చదువుల కోసమని కుటుంబాన్ని హైదరాబాదుకి మార్చారు. రెడ్ హిల్స్లో నివాసం ఉండేవాళ్లు. పిల్లలు 4 హైదరాబాదులోని కాలేజీల్లో, హైస్కూళ్లల్లో చేరారు. విద్యాశాఖ, సాంస్కృతిక శాఖ రెండింటినీ నిర్వహిస్తూ అధికార పర్యటనల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ వీలు దొరికినప్పుడే కాదు, వీలు చూసుకుని మరీ తరచూ అవనిగడ్డ వెళ్తుండేవాళ్లు. గాంధీక్షేత్రంలో జరిగే కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ కొత్త కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉండేవాళ్లు. గాంధీక్షేత్రం అనేది కృష్ణారావు గారు పూర్తిగా స్వచ్ఛందంగా చేపట్టిన కార్యక్రమం. 2 శాఖల మంత్రిగా తీరికలేని కార్యక్రమాలతో తలమునకలుగా ఉంటూ కూడా ఆ సంవత్సరాల్లో గాంధీక్షేత్రంలో ఆయన అమలుపరిచిన కార్యక్రమాల జాబితా గమనిస్తే ఒక్క మనిషికి ఇదెలా సాధ్యం అన్న ఆశ్చర్యం కలగక మానదు. అదే సమయంలో నిబద్ధతగల కార్యసాధకుడు ఎన్ని అద్భుతాలు సృష్టించగలడో అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం గాంధీ జయంతి, గాంధీ వర్ధంతుల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రముఖుల్ని ఆ ఆవరణకు ఆహ్వానిస్తూ ప్రతి కార్యక్రమంలోనూ సామాజిక సేవ అనే కోణాన్ని మర్చిపోకుండా కొనసాగించారు దాదాపు 2 దశాబ్దాల పాటు. కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో నాటక పోటీలు, విద్యార్థి సమ్మేళనాలు, బాలల సమ్మేళనాలు, సహకార సంస్థా సభ్యుల సమ్మేళనాలు ఒకటి కాదు. కృష్ణారావు గారు హైదరాబాదు నుంచి అవనిగడ్డకు వస్తున్నారు అంటే ఆ ఊరి ప్రజలకు, సమీప గ్రామాల వాళ్లందరికీ కూడా పండగ హడావిడిలాగా ఉండేది. కార్యక్రమాల నిర్వహణతో పాటు గాంధీక్షేత్రంలో హిందీ ప్రచారక విద్యాలయం, స్త్రీ సంక్షిప్త విద్యాకేంద్రం, ఆశ్రమ పాఠశాల, దళిత బాలికల వసతి గృహం, ఉచిత ఆయుర్వేద వైద్యశాల, వివిధ సంఘాల కార్యాలయాలు ఉండేవి. ఆ క్షేత్రం ఆవరణలోకి ప్రవేశిస్తే పుస్తకాల్లో చదువుకున్న ఆదర్శాలను ప్రత్యక్ష రూపంలో చూస్తున్నట్లుగా ఉండేది. వీటన్నింటికీ అదనంగా 1977 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గాంధీగారి కోడలు నిర్మలా గాంధీగారి చేతుల మీదుగా సేవాశ్రమ్ అనే పేరుతో అనాథ బాలల శరణాలయాన్ని మొదలుపెట్టారు. ఆ శరణాలయం కోసం అవసరమైన స్థలాన్ని కృష్ణారావు గారి శ్రీమతి ప్రభావతి గారు వాళ్ల నాన్నగారి సహకారంతో తాను స్వయంగా కొనుగోలు చేసి ఇచ్చారు. ఇన్ని హడావిడి కార్యక్రమాల నడుమ 1976 ఆగస్టులో మారిషస్లో జరిగిన 2వ విశ్వ హిందీ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో మారిషస్ దేశంలోని తెలుగువాళ్లతో వివిధ సమావేశాలు జరిపి
వాళ్లకి ఏం సహాయం కావాలో అడిగి తెలుసుకున్నారు. వెనక్కి తిరిగొచ్చాక ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారితో చర్చించి మారిషస్ తెలుగు వాళ్లకి పుస్తకాలు, సినిమాలు, అక్కడ తెలుగు స్కూళ్లకి అవసరమైన విరాళాలు పంపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణారావు గారి ఈ పర్యటన మూలంగా మారిషస్ తెలుగువాళ్లకి తెలుగుదేశానికి తొలి స్నేహ సేతువు ఏర్పాటయ్యింది. మళ్లీ మనం అవనిగడ్డలో కృష్ణారావు గారి సేవా కార్యక్రమాల విషయానికొస్తే 1977 నవంబర్ 18 దాకా కృష్ణారావు గారు చేపట్టిన భూసంస్కరణల వల్ల, అభివృద్ధి కార్యక్రమాల వల్ల దివిసీమ కళకళలాడుతూ ఉండేది. గాంధీక్షేత్రంలోని వివిధ కార్యక్రమాలతో ఆ పరిసర ప్రాంతాల్లోని అనేక మంది సంక్షేమ విద్యా వికాస రంగాల్లో పురోగమిస్తూ ఉన్నారు. కృష్ణారావు గారు హైదరాబాదు, అవనిగడ్డల మధ్య తరచూ ప్రయాణిస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో 1977 నవంబర్ 19 ఒక్కరోజు ఆ ప్రాంత ముఖచిత్రాన్ని ఛిద్రం చేసేసింది. దివిసీమను మరుభూమిగా మార్చేసింది. శతాబ్దాల చరిత్రలో కనీ వినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యానికి భూమిక అయ్యింది ఆ ఒక్కరోజు. ఆ రోజు ఏం జరిగిందంటే, నవంబర్ 18న కృష్ణారావు గారు గుంటూరు, బాపట్ల, భీమవరం, ఏలూరు పట్టణాల్లో అధికారిక వ్యవహారాలు చూసుకుని ఆ రాత్రికి హైదరాబాదు వెళ్ళిపోవాలి. ఎందుకంటే 19వ తేదీ సాయంకాలం హైదరాబాదులో స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్లది ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. అయితే 18వ తేదీ సాయంకాలం హైదరాబాదుకు బయలుదేరబోయే ముందు ఎందుకో అనిపించింది, అవనిగడ్డలో అంతకు నెల క్రిందటే మొదలుపెట్టిన సేవాశ్రయం అనాథ శరణాలయాల పిల్లలు ఎలా ఉన్నారో చూసి వెళదాము అని. ఆ రాత్రికి అవనిగడ్డ వెళ్ళి మర్నాడు పొద్దున్నే బయలుదేరి సాయంకాలానికి హైదరాబాదు వెళ్లొచ్చు. ఆ ఉద్దేశంతో 18వ తేదీ రాత్రి అవనిగడ్డ చేరుకున్నారు. అనాథాశ్రమంలోని పిల్లల్ని పలకరించి వాళ్ల క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆ రాత్రికి ఆకాశం మబ్బులు పట్టి ముసురుగా ఉన్నప్పటికీ అదేమీ పెద్ద ప్రమాద సూచికలాగా అనిపించలేదు. 19వ తేదీ పొద్దునికల్లా గాలి, వాన మొదలయ్యాయి. తుఫాను సూచనలున్నాయి అని ఆకాశవాణి చెప్తోంది. ఎందుకైనా మంచిది అవనిగడ్డలోనే ఉండిపోదాము అనుకున్నారు. హైదరాబాదులో ఉన్న కుటుంబ సభ్యులకు, తన ఆఫీసు సిబ్బందికి ఆ రోజు రావడం లేదని ఫోన్ చేసి చెప్పారు. మరొక 24 గంటల్లో ఫోన్ సౌకర్యం ఉండదు అని అప్పుడు ఆయనకు తెలీదు. ఉదయం 10 గంటలకు గాలి వేగం పెరిగింది. కృష్ణారావు గారు వాళ్ల ఇంటికి సమీపంలోని దళిత బాలికల హాస్టల్కి వెళ్లారు. అక్కడి బాలికలు ఒక పూరిపాకలో ఉంటున్నారు. ఎందుకైనా మంచిదని వాళ్లని అక్కడ ఖాళీ చేయించి తన ఇంటి వెనకాల ఉన్న సేవాశ్రమ్ ఇళ్లల్లోకి తీసుకొచ్చారు. చుట్టుపక్కల గుడిసెవాసుల్ని గాంధీక్షేత్రంలోని జూనియర్ కాలేజీలోకి వెళ్లమని చెప్పారు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆ పాకలు కూలిపోయాయి. మధ్యాహ్నం 2ంటికి గాలి తీవ్రత బాగా పెరిగింది. వర్షం జోరందుకుంది. అప్పటికే గాలి గంటకు దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తోంది. ఆయన ఇంటి వెనకాల కొత్తగా కట్టిన సేవాశ్రమ్ కుటీరాల్లో కొన్ని బంగాళా పెంకులతో, కొన్ని సిమెంటు రేకులతో కప్పబడి ఉన్నాయి. సాయంకాలం 4 గంటలకు తుఫాను తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టింది. సేవాశ్రమ్ కుటీరాల పైనున్న రేకులు, పెంకులు ఎగిరిపోతున్నాయి. లోపలున్న పిల్లలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఒకరిద్దరు పిల్లలు బయటికి వచ్చి గాలికి ఎగిరిపోతూ కృష్ణారావు గారున్న ఇంటి గోడలకి అతుక్కుపోయారు. కృష్ణారావు గారు బయటకొచ్చి వాళ్లని రక్షించబోయారు. మరొక 4 పిల్లలు ఆయన్ను చుట్టుకున్నారు. పొద్దుట్నుంచి అటూ ఇటూ తిరగడంతో ఆయన దుస్తులు తడిసి ముద్దయిపోయాయి. అట్లాగే తనని చుట్టుకున్న పిల్లల్ని లోపలికి లాక్కెళ్లారు. తనతో ఉన్న అనుచరుల్ని రేకుల షెడ్డులో ఉన్న పిల్లల దగ్గరకు పంపించారు. వాళ్లు కూడా ఆ హోరుగాలికి నడిచి వెళ్లలేక కిందకు వంగి పాక్కుంటూ కుటీరాల్లోకి వెళ్లి పిల్లల దగ్గర రక్షణగా ఉన్నారు. సాయంకాలం 6 ంటికల్లా తుఫాను తన విశ్వరూపాన్ని తీవ్రతరం చేసింది.
తనతో ఉన్నవాళ్లు చుట్టుపక్కల కుటీరాల్లో ఉన్న పిల్లల్ని క్షేమంగా ఉంచుకోగలిగారు. కాని రాత్రంతా బయట ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఇంటి తలుపులు తీస్తే ఇల్లే కొట్టుకుపోయేంత భీభత్సంగా ఉంది వాతావరణం. తెల్లవారుఝామున 2ంటికి తెరలు తెరలుగా ఆగుతున్న హోరుగాలిలో కృష్ణారావుగారు బయటకొచ్చి అన్ని కుటీరాలను చుట్టి వచ్చారు. ఆ చీకట్లో ఆకులు, కొమ్మలు, పెంకుల్తో దారి అంతా భయంకరంగా ఉంది. పాములు అటు ఇటూ పరుగెత్తుతున్నాయి. ఆయన కాళ్లల్లో ఎన్ని ముళ్ళు దిగాయో లెక్కలేదు. అయినా ధైర్యంగా అన్ని కుటీరాల్ని చూసి వచ్చారు. తెల్లవారుఝాముకి తూర్పున సముద్రం మీద పెద్ద పెద్ద మంటలు ఎగిసి వచ్చాయి. పొద్దున్నే 6ంటికి వర్షం జోరు కాస్త తగ్గింది. గాలికూడా పర్వాలేదు. కాని ఆ రాత్రి ఎంత వినాశనం జరిగిందో అప్పటికీ ఇంకా ఎవరికీ తెలీదు, చనిపోయిన వేలాది మంది మృతదేహాలకు తప్ప. కృష్ణారావుగారు స్నేహితుల్ని తీసుకుని ఊళ్ళోకి వెళ్లారు. కరెంటు స్తంభాలు మెలికలు తిరిగి నేల కొరిగిపోయాయి. టెలిగ్రాఫ్ స్తంభాలు ముక్కలు ముక్కలయ్యాయి. రోడ్లకి అడ్డంగా చెట్లు పడిపోయాయి. దారినిండా ఎగిరొచ్చిన పూరిపాకల కప్పులు, వాటి మధ్యలో మృతదేహాలు. ఇంతలో వాళ్ల ఊరు భావదేవరపల్లి నుంచి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రాంతమంతా శ్మశానమైపోయిందని చెప్పాడు. తహసీల్దార్, ఎస్ఐ మొదలైన అధికార యంత్రాంగం కృష్ణారావుగారి దగ్గరకొచ్చారు. ముందు అర్జెంటుగా ఈ వార్తని హైదరాబాదు అందించమని చెప్పారు. టెలిగ్రాఫ్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దగ్గర్లో చల్లపల్లిలో ఉన్న వైర్లెస్ కూడా పనిచేయడం లేదు. కృష్ణారావుగారు నడుచుకుంటూ తమ ఊరు భావదేవరపల్లి వెళ్లారు. నడుచుకుంటూ అని మామూలుగా చెప్తున్నాను కానీ ఆ పరిస్థితుల్లో ఆయన నడిచినటువంటి పద్ధతి మామూలుగా లేదండి. దోవంతా కూడా బురద, అడ్డంగా చెట్లు, మధ్యలో మృతదేహాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ల ఊరు వెళ్లారు. అక్కడి పరిస్థితి తీవ్రతను ప్రత్యక్షంగా చూశారు. ఎన్ని ఇళ్లు కూలిపోయాయో, ఎంతమంది చనిపోయారో అప్పటికి ఇంకా లెక్క తేలలేదు. ఆ ఒక్క ఊరే కాదు, అక్కడ్నుంచి సముద్రం వరకు ఉన్న ఊళ్ళన్నీ కూడా జలసమాధి అయిపోయాయి. ఆ క్షణం నుంచి మరొక సంవత్సరం పాటు కృష్ణారావుగారు నిద్రపోలేదు అంటే అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ అంత విశ్రాంతి లేకుండా పనిచేశారు. 21వ తేదీ ఆయన స్వయంగా ఒక మోటారు సైకిల్ వెనకాల కూర్చుని గన్నవరం వెళ్లి హైదరాబాదుకి జరిగినటువంటి నష్టం తీవ్రతను అందించారు. అప్పటిదాకా ఆ ప్రాంతంలో ఎంత నష్టం జరిగిందో ప్రపంచానికి తెలియలేదు. ఆ రోజునుంచి మరొక సంవత్సరం పాటు దివిసీమని దర్శించని జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు లేరు. ఆ సంవత్సర కాలంలో మండలి కృష్ణారావుగారి ఆధ్వర్యంలో జరిగిన పునర్నిర్మాణ కార్యక్రమాల గురించి వివరాలు చెప్పాలంటే కొన్ని గంటలు కావాలండి. క్లుప్తంగా చెప్తాను. ఆయనకు అప్పటికే షుగర్ వ్యాధి ఉంది. బురదలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పినా కాని లక్ష్యపెట్టలేదు. 2 పాదాల్లో 36 ముళ్ళు గుచ్చుకున్నా, కాళ్లకు బ్యాండేజీలు కట్టి ఉన్నా సరే ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోలేదు. హైదరాబాదులో ఉన్న కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడి అవనిగడ్డకి వచ్చేశారు. 1 వారం తర్వాత కృష్ణారావుగారు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. నా ప్రాంతం ఇంత విపత్తులో ఉంటే నా మంత్రి పదవీ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించలేను అని ముఖ్యమంత్రి వెంగళరావు గారికి చెప్పారు. తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 1కి 2 సార్లు సందర్శించారు. ప్రజలను ఓదార్చారు, వాళ్లకి ధైర్యమిచ్చారు. వాళ్లకి కావలసినంత తక్షణ సహాయం కోసం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అవనిగడ్డలోని ఆయన ఇల్లు, గాంధీక్షేత్రము రెండూ కూడా వేలాది మంది బాధితులకు ఆశ్రయమయ్యాయి. వందలాది మంది స్వచ్ఛంద సంస్థలు భారీ ఎత్తున ఆహారం, దుస్తులతో దివిసీమకు తరలివచ్చారు. వాటికంటే ముందు మృతదేహాల్ని తరలించడానికి శవసేనను ఏర్పాటు చేసి తాను ముందుండి వాళ్లకు మార్గదర్శకులయ్యారు. సహాయం చెయ్యడానికి వస్తున్న వేలాది మందిని సమన్వయం చేసి ఒక క్రమపద్ధతిలో అందరికీ సహాయం అందేలాగా చేసే బాధ్యత కృష్ణారావు గారిది. దివిసీమలో ఎవరు అడుగుపెట్టినా ముందు వాళ్లు సంప్రదించింది కృష్ణారావు గారినే. తాను అనారోగ్యంతో ఉండి కూడా అన్ని వేల మందిని సమన్వయం చేస్తూ సంవత్సరం పాటు ఆయన కొనసాగించిన
కార్యక్రమాలు విశ్లేషిస్తే ఒక్క మానవ మాతృడికి ఇది సాధ్యమా అనిపిస్తుంది. 1977వ సంవత్సరం ఆయనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టినట్లయింది. ఆ సంవత్సరపు అత్యుత్తమ మానవతావాదిగా జేజేలందుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు ఏవైనా సరే, సర్వోదయ నాయకుల నుంచి సామాజిక కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ ఆయన్ని అభినందించారు. ఆయన రాజకీయ శత్రువులు సైతం వెల్డన్ కృష్ణారావు అనక తప్పలేదు. టీవీల్లో కనిపించిన గడ్డం మాసిపోయిన అలసిపోయిన ఆయన రూపం చూసి దేశ విదేశాల్లో ప్రజలు ఆ బీభత్సాన్ని గ్రహించి స్వచ్ఛందంగా సహాయాలు వెల్లువెత్తించారు. పోయిన ప్రాణాలు ఎలాగూ తీసుకురాలేరు కాని ఒక్క సంవత్సరంలోనే ఆ ప్రాంతాన్ని చాలా వరకు సాధారణ స్థాయికి తీసుకురాగలిగారు. ఎవ్వరూ కించిత్ వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వకుండా ఆయన చేసిన త్యాగాలే ఈరోజు కూడా ఆ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా చేశాయి. ఇదండి 1977వ సంవత్సరం దివిసీమ చరిత్రలో లిఖించిన విషాదఘట్టం. దాన్ని కృష్ణారావుగారు సమర్థవంతంగా సరిదిద్దిన వైనం. ఇవన్నీ నేను చాలా క్లుప్తంగా చెప్పానండి. ఇంకా దివిసీమలో పునర్నిర్మాణ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే 1978 మొదట్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామం సంభవించింది. 1977 మార్చిలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరాగాంధీ పరాజయం పాలవడం, కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి రావడం శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. ఆ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. 1977 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయానికి పూర్తి బాధ్యత ఇందిరాగాంధీదేనని, ఆమె విధించిన ఎమర్జెన్సీ వల్లనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని ఒక వర్గం ఆరోపణలు చేస్తే, ఇందిరాగాంధీ మాత్రం తనది ఏమాత్రం తప్పు లేదని, 1975లోని రాజకీయ వాతావరణం దృష్ట్యా ఎమర్జెన్సీ తప్పనిసరి అయిందని వాదించారు. ఈ ఘర్షణలో 1978 జనవరి 2న కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. ఇందిరాగాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ని కాంగ్రెస్ ఐ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇందిరాగాంధీని వ్యతిరేకించే వర్గానికి బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు గార్లు నాయకత్వం వహించారు. ఈ పరిస్థితుల్లో మండలి వెంకటకృష్ణారావు గారి దారి ఎటు? ఆయనకు ఇద్దరూ కావలసిన వాళ్లే. అయితే అప్పటికీ ఆయనున్న పరిస్థితుల్లో దివిసీమ కార్యక్రమాలకు వెంగళరావు గారి ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. అదీకాక ఆయన మంత్రివర్గంలో గత 3 సంవత్సరాలుగా కృష్ణారావు గారు మంత్రిగా పనిచేస్తున్నారు. ఆ కృతజ్ఞతాభావంతో కాంగ్రెస్ చీలిక సమయంలో వెంగళరావు గారు, బ్రహ్మానందరెడ్డి గార్లతోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు కృష్ణారావు గారు. 1978 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. మర్రి చెన్నారెడ్డి గారు ఇందిరా కాంగ్రెస్కి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ ఐని పటిష్టపరచారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ ఘన విజయం సాధించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లోని బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. అయితే వెంగళరావు గారు, మండలి కృష్ణారావు గారు మాత్రం తమకున్న వ్యక్తిగత పలుకుబడి, ఆకర్షణ వల్ల తమ సీట్లు దక్కించుకోగలిగారు. కాంగ్రెస్ ఐ పక్షాన మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నిర్వహించి ఉండడం వల్లనో, లేక వెంగళరావు గారి బృందం పట్ల ఉన్న వ్యక్తిగత ద్వేషమో కాని కృష్ణారావు గారు ప్రారంభించిన తెలుగు సంస్కృతి పునరుజ్జీవన ఉద్యమాన్ని అణగదొక్కేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ వల్ల ఏ ఉపయోగం లేదు అన్నారాయన. ప్రపంచ తెలుగు మహాసభలు అన్న ఆలోచనని అటకెక్కించేశారు. తరతరాల తెలుగు జాతి మ్యూజియం నిర్మాణం పునాదులతోనే ఆగిపోయింది. ఇవన్నీ గమనిస్తున్న కృష్ణారావు గారి మనసు నిర్వేదంతో నిండిపోయింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా తెలుగు సెబ్రాడ్ సేవా కేంద్రం TASK అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టారు. ఎలాగూ 1978వ సంవత్సరమంతా దివిసీమ పునర్నిర్మాణంలోనే గడిచిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతోటి 2 కాంగ్రెస్లు కలిసిపోయాయి. కృష్ణారావు గారు కూడా ఇందిరాగాంధీ ఆహ్వానం మీద ఇందిరా కాంగ్రెస్లో చేరిపోయారు. 1981లో
చెన్నారెడ్డి గారి మీద కేబినెట్ సహచరులే తిరగబడడంతో ఆయన స్థానంలో టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అందరూ మంత్రి పదవుల కోసం ఎగబడుతుంటే కృష్ణారావు గారు మాత్రం కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న అంతర్జాతీయ తెలుగు సంస్థ చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. జీతభత్యాలు, ఏమాత్రం అధికారం లేని పదవి అది. కృష్ణారావు గారు తీసుకున్న ఆ నిర్ణయమే ఆయనకు తెలుగు సంస్కృతి పట్ల, ప్రవాసాంధ్రుల సంక్షేమం పట్ల ఎంత నిబద్ధత ఉండేదో తెలియచేస్తుంది. 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలోనే రెండవ ప్రపంచ తెలుగు మహాసభల్ని మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరపాలి అని నిర్ణయించారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ చైర్మన్ అవడమే కాకుండా తొలి మహాసభల్ని విజయవంతంగా నిర్వహించిన అనుభవం కూడా ఉంది కాబట్టి మండలి వెంకటకృష్ణారావు గారే మలేషియాలో జరగబోయే రెండవ ప్రపంచ తెలుగు మహాసభల గురించి సమన్వయ కార్యక్రమాలు చేపట్టారు. 1981 ఏప్రిల్ నెలలో ఉగాది నుంచి మొదలై 4 రోజుల పాటు కౌలాలంపూర్లో నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. రవీంద్రభారతిలో ఈ తెలుగు మహాసభల కోసమని ప్రత్యేక కార్యాలయం మొదలయ్యింది. కౌలాలంపూర్ వెళ్లడానికి రాష్ట్రంలోని వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాల తెలుగువాళ్లు కూడా తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. 1975లో హైదరాబాదులో విజయవంతం చేసినట్లే ఇప్పుడు 1981లో మలేషియాలో కూడా విజయవంతం చెయ్యాలి అనే పట్టుదలతోటి మళ్లీ రాత్రి పగలు పనిచేయడం మొదలుపెట్టారు కృష్ణారావు గారు. 1981 మొదట్లో ఒకసారి మలేషియా వెళ్లి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి వచ్చారు. అజాతశత్రువులకి శత్రువులు ఉండకపోవచ్చు, కానీ అజాతశత్రువుని శత్రువుగా భావించేవాళ్లుండొచ్చు కదా. కృష్ణారావు గారు నిస్వార్థంగా పనిచేస్తున్నారు కరెక్టే, కాని ఆయనకి వస్తున్న పేరు ప్రఖ్యాతులు, ప్రచార సాధనాల్లో మారుమోగిపోతున్న ఆయన పలుకుబడి కాంగ్రెస్ పార్టీలోనే కొంతమందికి అసూయ కలిగించిందట. ఈ సభలు విజయవంతమైతే కృష్ణారావు గారు పలుకుబడి మరింతగా పెరుగుతుంది, ఏమో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉందేమో. ఈ ఆలోచన వచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా ఈ సభలకు ఆటంకం కలిగించి కృష్ణారావు గారిని ఇబ్బందుల్లోకి నెట్టేయాలి అనుకున్నారు. అప్పుడేం జరిగిందంటే, ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతినిధులు మద్రాసు నుంచి విమానం ఎక్కాల్సిన రోజు. కొంతమంది రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు అక్కడికి చేరుకున్నారు. మద్రాసు విమానాశ్రయంలో దొమ్మీ జరిగింది. ప్రయాణికుల టిక్కెట్లు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి మారిపోయాయి. కొంతమందైతే ప్రయాణికులతో కలిసిపోయి విమానం ఎక్కడంలో కృతకృత్యులయ్యారు. దాంతో అసలు వెళ్లాల్సిన కళాకారులు మద్రాసులోనే ఆగిపోవాల్సొచ్చింది. కొంతమంది ఆవేశంలో కృష్ణారావు గారి చొక్కా పట్టుకున్నారు. ఆయన చొక్కా చిరిగిపోయింది. ఈ హఠాత్ పరిణామానికి ఆయన దిగ్భ్రాంతులయ్యారు. తన దగ్గర టిక్కెట్టు ఉన్నప్పటికీ చాలామంది వెళ్లలేకపోయారు అన్న బాధతోటి తను కూడా విమానం ఎక్కకుండా మిగిలిపోయిన కళాకారులతో ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. అయితే అప్పటి సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి భాట్టం శ్రీరామ్మూర్తిగారు సజావుగా కౌలాలంపూర్ చేరుకోవడంతో అక్కడి సభలు ఏమాత్రం ఆటంకం లేకుండా కొనసాగించారు. మహాసభల అనంతరం తిరుగు ప్రయాణంలో భాట్టం శ్రీరామ్మూర్తిగారు మద్రాసు విమానాశ్రయంలో నుంచి బయటకు రాగానే కృష్ణారావు గారు ఎదురెళ్లారు. అన్నా, సభలు ఎలా జరిగాయి అన్న కృష్ణారావు గారి ప్రశ్నకు భావోద్వేగంతో ఆయన్ను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చారట భాట్టం శ్రీరామ్మూర్తిగారు. ఈ సంఘటనలతో కలత చెందిన కృష్ణారావు గారు అంతర్జాతీయ తెలుగు సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేసేశారు. ఈ విషయాలన్నీ కూడా అప్పటి వార్తాపత్రికల్లో యథాతథంగా డాక్యుమెంట్ అయి ఉన్నాయండి. ఈ పరిణామాలన్నీ 1981 ఏప్రిల్లో జరిగాయి కదా. టైం లైన్లో ముందుకెళ్దాం. 1982వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉన్న ప్రత్యేకత మీ అందరికీ తెలిసిందే. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. 1982 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయిన విజయభాస్కర్ రెడ్డి గారు మండలి వెంకటకృష్ణారావు గారిని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సహకార శాఖా మంత్రిగా కేబినెట్ హోదాని ఇచ్చారు. మండలివారు మంత్రి హోదాలో నిర్వహించిన చిట్టచివరి పదవి అదే.
ఆ పదవి 2 నెలలు మాత్రమే కొనసాగడం, ఆ తరువాత తెలుగుదేశం అధికారంలోకి రావడం అదంతా ఒక చరిత్ర. అయితే ఆ 2 నెలల్లోనే సహకార బ్యాంకుల ఉద్యోగుల సమ్మెను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించగలిగారు కృష్ణారావు గారు. తరువాతి సంవత్సరం 1983 జనవరిలో ఎన్టీఆర్ టీడీపీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టినప్పటికీ అవనిగడ్డలో మాత్రం కృష్ణారావు గారు గెలిచి తన నియోజకవర్గంలో తిరుగులేని నాయకుణ్ణి అని నిరూపించుకున్నారు. అయితే అధికారం ఏమీ లేకపోవడంతో తన పూర్తి కాలాన్ని గాంధీక్షేత్రం కార్యకలాపాలకు వెచ్చించారు 1983లో. అదే సంవత్సరం యూరోప్, అమెరికా దేశాల పర్యటనతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1977 నవంబర్లో సంభవించిన తుఫాను సందర్భంలో సహాయ పునరావాస కార్యక్రమాల్లో తమ విశేషమైన సేవలందించిన అంతర్జాతీయ సేవా సంస్థల వాళ్లని వాళ్ల ఆఫీసుల్లోనే కలుసుకుని కృతజ్ఞతలు చెప్పడం, అట్లాగే ఆ సమయంలో తమ విరాళాలతో ఆదుకున్న ప్రవాసాంధ్ర తెలుగు సంస్థల్ని కూడా కలుసుకున్నారు. అందుకే ఆ పర్యటనని కృతజ్ఞతాయాత్ర అన్నారు. అదే సంవత్సరం అంటే 1984 ఆగస్టులో జరిగిన ఒక కారు ప్రమాదం కృష్ణారావు గారి ఆరోగ్యం మీద జీవితాంతం ప్రభావం చూపించింది. ఏం జరిగిందంటే 1984 ఆగస్టులో కృష్ణారావు గారు వ్యక్తిగత పనిమీద కారులో అవనిగడ్డ నుంచి బందరు వెళ్తున్నారు. ఆయన కారులో వెనకాల కూర్చున్నారు. ఆయన అనుచరులు, కొంతమంది మిత్రులు ముందు కూర్చున్నారు. కారు బందరు శివార్లలో చేరేటప్పటికీ సాయంకాలం 4 గంటల సమయంలో ఒక రోడ్డు మలుపు దగ్గర ఎదురుగా వస్తున్న బస్సు ఈ కారుని ఢీకొట్టింది. ముందు కూర్చున్న వాళ్లకి రక్తం కారి బాగా గాయాలయ్యాయి. వెనకాల కూర్చున్న కృష్ణారావు గారు వెంటనే బయటకొచ్చి గాయాలైన వారిని బందర్లో ఆసుపత్రికి పంపించారు. హడావిడి తగ్గినాక తెలిసిందేంటంటే ఆయన ఎడమ చెయ్యి విపరీతమైన నొప్పిగా ఉంది. తరువాత హాస్పిటల్లో పరీక్షిస్తే చెయ్యి లోపల ఎముక చిట్లినట్టు తెలిసింది. గాంధీ ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆయన తుంటి నుంచి ఒక ఎముకను తీసి చిట్లిన భాగంలో దాన్ని అమర్చి ఒక స్టీల్ రాడ్డు, మడత బందు కూడా వేసి శస్త్రచికిత్స చేశారు. అప్పట్నుంచి ఎడమ చేతిని తనంతట తానుగా లేపలేకపోయేవారు. కుడిచేతి ఊతం ఉండాల్సిందే. అప్పటికీ అది సర్దుకుంది అనుకున్నారు. కానీ ఆ ప్రమాదము, శస్త్రచికిత్సల వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్సు అవన్నీ కలిపి కృష్ణారావు గారి ఆరోగ్యం మీద క్రమక్రమంగా ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. ఎంత అనారోగ్యం, అసౌకర్యం ఉన్నా ఆయన తన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూనే ఉన్నప్పటికీ తరువాతి సంవత్సరాల్లో కారు ప్రమాద సమయంలోనే మెదడుకు కూడా దెబ్బ తగిలిందని, అప్పుడే దాన్ని గ్రహించకపోవడం వల్ల రక్తం గడ్డకట్టిందని తెలిసింది. 1987లో మద్రాసులో ఆపరేషన్ చేసి మెదడులోని గడ్డకట్టిన భాగాన్ని తొలగించినప్పటికీ మొత్తం మీద ఆరోగ్యం దిగజారడం ఆగలేదు. ఒక్క కారు ప్రమాదం ఇన్ని సంక్లిష్ట సమస్యలకు దారితీసిందని కొన్ని సంవత్సరాలకు కానీ అర్థం కాలేదు. ఈ ప్రమాదం జరిగింది 1984 ఆగస్టులో అని చెప్పాను కదా. ఆ నెలలోనే జరిగిన ఆంధ్రప్రదేశ్లోని ఒక రాజకీయ పరిణామం ఏమిటంటే, తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మొదలై నెల రోజుల పాటు నాదెళ్ల భాస్కర్రావు గారు ముఖ్యమంత్రి కావడం, తరువాత జరిగిన పరిణామాల వల్ల 1985 మార్చిలో మళ్లీ శాసనసభకు ఎన్నికలొచ్చాయి. రాష్ట్రమంతా ఎన్టీఆర్ పట్ల సానుభూతి వెల్లువ పొంగిపొర్లుతున్న రోజులు. మండలి కృష్ణారావు గారు అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ తరఫున శాసనసభకు పోటీ చేశారు. కాని త్వరితగతిన మారుతూ వచ్చిన సమీకరణాల వల్ల కేవలం 200 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి నుంచి తరువాతి సంవత్సరాల ఎన్నికల్లో కూడా తేరుకోలేకపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రాధాన్యతను మర్చిపోలేదు. 1985 మేలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ పదవిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడానికి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. ఆ సందర్భంలో 1986 ఆగస్టులో ఒక సంఘటన జరిగింది.
ఆగస్టు 15న కోదాడ సమీపంలోని ఒక కాంగ్రెస్ కార్యకర్త హత్య చెయ్యబడ్డాడు. నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ త్రిసభ్య కమిటీని నియమించింది. అందులో మండలి కృష్ణారావు గారు ప్రధాన సభ్యుడు. అధ్యయనంలో భాగంగా ఆ ఊరు వెళ్లినప్పుడు 144వ సెక్షన్ ఉల్లంఘించారు అని కృష్ణారావు గారిని, ఇతర సభ్యుల్ని కూడా అరెస్టు చేసి కోదాడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నల్గొండ జైలుకి తరలించమన్నారు. అయితే తమ ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాదులోని చెంచల్గూడ జైలులో ఉంచమని అడిగారు ఆ కమిటీ సభ్యులు ముగ్గురు. పోలీసు భద్రతతో కృష్ణారావు గారిని, ఆ మిగతా ఇద్దర్నీ హైదరాబాదుకి తీసుకెళ్తుండగా కోదాడ హైదరాబాదు దారి పొడవునా పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడి వీళ్లకు మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయమంతా తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వీళ్లని వెంటనే విడుదల చెయ్యమని ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్లు చెంచల్గూడ చేరుకునేసరికి ఆ ఉత్తర్వులు సిద్ధంగా ఉండడంతో వాళ్ల ముగ్గుర్ని జైలుకి వెళ్లకుండానే విడుదల చేశారు. ఇంకా 1986 అక్టోబర్లో జలగం వెంగళరావు గారు కేంద్రంలో మంత్రి కాగానే కృష్ణారావు గారిని ఖాదీ గ్రామీణ కమిషన్ దక్షిణ మండల సభ్యుడిగా నియమించారు. తనకొచ్చిన పదవి ఎంత పెద్దది, ఎంత చిన్నది, ఎంత ప్రాధాన్యత ఉన్నది లేదు అనే ఆలోచన లేకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఎలా సమాజసేవ చెయ్యాలి అన్న ఆలోచనా విధానం ఆయన నరనరాల్లో ఇంకిపోయి ఉండేది. అందుకే ఖాదీ గ్రామోణోద్యోగ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన కొద్ది కాలంలోనే విశాఖపట్నంలో ఖాదీ భవన్ని నిర్మించి ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అవనిగడ్డలో బహుళార్థ సాధక శిక్షణా కేంద్రాన్ని మొదలుపెట్టారు. దక్షిణ ప్రాంతంలో ఇలాంటి మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ సెంటర్ అదొక్కటే అప్పటికి. 1986లోనే గోదావరి జిల్లాలను ముంచెత్తిన వరదల్లో కాంగ్రెస్ కమిటీ తరఫున ఏర్పాటైన సహాయ పునరావాస సంఘానికి ముఖ్య సమన్వయకర్తగా పనిచేసి దివి తాలూకాలో ఆయన అందించిన సేవల అనుభవాన్ని గోదావరి జిల్లాల్లోనూ వినియోగించారు. ప్రజలు, ఓటర్లు, పార్టీలు, రాజకీయాలు ఇవి నిరంతరం పరిణామం చెందే వర్గాలు. రాజకీయాల్లో ఒకసారి పనిచేసిన పద్ధతులు ఇంకోసారి పనిచేస్తాయి అని భరోసా లేదు. 1989 నవంబర్లో జరిగిన జమిలి ఎన్నికల్లో అవనిగడ్డ శాసనసభా స్థానానికి కృష్ణారావు గారు పోటీ చేశారు. విచిత్రంగా ఈసారి కూడా ఆయన కేవలం 200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన చిట్టచివరి ఎన్నికలు ఇవే. అప్పటికీ ఆయన వయసు 63 సంవత్సరాలు. తరువాతి సంవత్సరం 1990లో తృతీయ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్లో జరపాలి అని 1981లో కౌలాలంపూర్లో జరిగిన రెండో ప్రపంచ తెలుగు మహాసభల్లో తీర్మానం చేశారు. 1989లోనే మారిషస్లోని తెలుగు ప్రముఖులు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి 1990 డిసెంబర్ 10 నుంచి 13 దాకా ప్రపంచ తెలుగు మహాసభలు జరపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వాళ్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తాము అని మాటిచ్చారు. అయితే 1989 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతోటి చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఈ తెలుగు మహాసభల గురించి అంత ఆసక్తి చూపించలేదు. అయితే తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్న నారాయణరెడ్డిగారు కొంతవరకు చెన్నారెడ్డిగారిని ఒప్పించగలిగారు. ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి బెజవాడ గోపాలరెడ్డిగారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, మండలి వెంకటకృష్ణారావు గారు లాంటి కొంతమంది ప్రముఖుల్ని ఆ మహాసభలకు పంపించడానికి తీర్మానం చేశారు. కాని చివరి నిమిషంలో ముఖ్యమంత్రిగారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తాను మారిషస్ వెళ్లడం లేదని, వేరే మంత్రులు కూడా వెళ్లాల్సిన అవసరం లేదని ప్రకటించారు. మళ్లీ సి నారాయణరెడ్డిగారే రంగంలోకి దిగి కనీసం కళాకారుల్ని తీసుకెళ్తాము అని అంతవరకు అనుమతులు తెచ్చుకున్నారు. అక్కడ మారిషస్లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నప్పటికీ తెలుగు భాషా రాజధాని అయిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం
పరిస్థితి ఇంత గందరగోళంగా తయారయ్యింది. ఇవన్నీ గమనిస్తున్న కృష్ణారావు గారికి కూడా మారిషస్ వెళ్ళాలి అన్న ఆసక్తి తగ్గిపోయింది. అయితే కొంతమంది మిత్రులు పట్టుబట్టి ఆయనను ఒప్పించి వాళ్లే ప్రయాణపు ఏర్పాట్లు చేశారు. అప్పటికి ఆయన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు ఒక సహాయకుడు తప్పనిసరి. వాళ్ల పెద్దబ్బాయి బుద్ధప్రసాద్ గారు తండ్రితో కలిసి మారిషస్ వెళ్లారు. 1990 డిసెంబర్ 6 నుంచి ఒక వారం పాటు మారిషస్లో తెలుగు మహాసభలకు హాజరై ఆ దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి వచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు అన్న భావనకు బీజం వేసిన కృష్ణారావు గారిని మారిషస్ సభల్లో ఘనంగా సన్మానించారు. అప్పటికీ 6 ఏళ్ల క్రిందట జరిగిన కారు ప్రమాదం ఆయన ఆరోగ్యాన్ని క్రమక్రమంగా దెబ్బతీస్తూనే కొనసాగింది. ఆ మార్పు కూడా ఎవరూ ఊహించలేనంత నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. అయితే తన అనారోగ్యాన్ని బయటకు ఏమాత్రం తెలియకుండా సాంఘిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలని చూసినప్పటికీ ఒక దశలో ఆ కార్యక్రమాల్ని తగ్గించుకోక తప్పలేదు. ఇదిలా ఉండగా కృష్ణారావు గారి సంతానం విషయానికొస్తే పెద్దమ్మాయి అన్నపూర్ణ గారిని డాక్టర్ పద్యాల చంద్రశేఖర్ గారికిచ్చి 1979 ఏప్రిల్లో వివాహం చేశారు. ఈ డాక్టర్ చంద్రశేఖర్ గారు దీర్ఘకాలం సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో సీఎంఓగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. బుద్ధప్రసాద్ విజయలక్ష్మి గార్ల వివాహాన్ని 1984 మార్చి 17న, చిన్నమ్మాయి రేవతి డాక్టర్ మత్తి బాలసూర్య వెంకట కోటేశ్వరరావు గార్ల వివాహాన్ని 1984 మార్చి 18న, చిన్నబ్బాయి సత్యప్రసాద్ వాణిశ్రీ గార్ల వివాహాన్ని 1990 మే 5న ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నబ్బాయి సత్యప్రసాద్ గారు అవనిగడ్డలో తండ్రి నిర్మించిన సాయిబాబా దేవాలయానికి చైర్మన్గా కొనసాగుతున్నారు. చిన్నల్లుడు డాక్టర్ కోటేశ్వరరావు గారు మెడికల్ వృత్తికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లీ అమరావతి దగ్గర్లోని వైకుంఠపురంలో భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రాన్ని నిర్మించి భవఘ్ని గురూజీగా కొనసాగుతున్నారు. వేలాది మంది అనుచరులకు భగవద్గీతను జీవన మార్గంగా ఎలా మలచుకోవాలో బోధిస్తున్నారు. ఇన్ని వ్యక్తిగత బాధ్యతల్ని పూర్తి చేశాక 1994-95 ప్రాంతాల్లో మండలి వెంకటకృష్ణారావు గారి జీవితపు చివరి దశలో ఒక అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. అప్పటికీ ఆయన వయసు 66-67 సంవత్సరాలు. అంతవరకు ఆయన జీవితమంతా ప్రజాసేవకే అంకితమయ్యింది. ఎప్పుడూ తీరికలేని పనుల్లో నిమగ్నమై ఉంటూ దేవాలయాలకు వెళ్లడంగానీ పూజలు చేయడంగానీ పెద్దగా ఇష్టపడేవాళ్లు కాదు. అలాంటి వాటికి తీరిక్కూడా ఉండేది కాదు. అట్లాంటిది 1994 ప్రాంతాల్లో ఆయన చిన్నల్లుడు డాక్టర్ కోటేశ్వరరావు గారు, అంటే ప్రస్తుతం భవాఘ్ని గురూజీ, కృష్ణారావు గారికి షిరిడీ సాయిబాబా చరిత్ర చదవమని ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ కూడా జరిగింది. ఆ సాయిబాబా చరిత్ర చదివాక కృష్ణారావు గారి ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన చివరి సంవత్సరాలు ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించుకున్నారు. ఆ మార్పుని తనకే పరిమితం చేసుకోకుండా అవనిగడ్డలో సాయిబాబా దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. బహుశా ఆయన జీవితంలో ఎవర్నీ తన కోసం ఇది కావాలి అని అర్థించి ఉండరు. అలాంటిది అనారోగ్యంతో సరిగా కదలలేని స్థితిలో కూడా అందర్నీ కలుస్తూ బాబా గుడి కోసమని విరాళాలు సేకరించారు. అందరూ అనుకున్నారట, ఇన్నాళ్లు ఎక్కడ దాగుంది ఈయనలో ఈ భక్తిభావం అని. జైపూర్ నుంచి సాయిబాబా విగ్రహాన్ని తెప్పించి ఆ దేవాలయ నిర్మాణం పూర్తి చేయించారు. చివరి రోజుల్లో ఎంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఎంత శ్రమకైనా ఓర్చి క్రమం తప్పకుండా గుడికి వెళ్లి సాయిరాం స్మరణ చేస్తుండేవాళ్లు. ఏ ప్రయాణమైనా ఏదో ఒకచోట చివరి మజిలీ చేరాలి కదా. 1996కే కృష్ణారావు గారి ఆరోగ్యం బాగా దెబ్బతింది. క్రమక్రమంగా హైదరాబాదు వెళ్లడం కూడా తగ్గించేశారు. అరుదుగా వెళ్ళినప్పుడు కూడా ద్వారకా హోటల్లో మకాన్ చేసేవాళ్లు. వారి నిజాయితీ నిరాడంబరత జీవితాంతం ఎలా కొనసాగిందంటే 1996లో అంటే 70 ఏళ్ల వయసులో దాదాపు 55 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తరువాత కూడా
ఆయనకు ప్రభుత్వం రాజకీయ నాయకులకిచ్చే ఉచిత రైల్వే పాస్ కూడా లేదు. 1970 ప్రాంతంలో ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులకు చాలా కొద్దిమందికి వ్యవసాయ భూములిచ్చింది. అలా తనకొచ్చిన 5 ఎకరాల్ని కూడా దళితులకు పంచిపెట్టారు అని లోగడ కార్యక్రమాల్లో చెప్పుకున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో పెన్షన్ కావాలి అని అడగలేదు. ఒకవేళ అది అడిగి ఉంటే దాని తరఫున ఉచిత రైల్వే పాస్ వచ్చి ఉండేది. ఎంపీ అయ్యాక ఆయనకు అలాంటి సౌకర్యం వచ్చింది, కాని దాన్ని రెన్యూ చేయించుకోలేదు. అందుకనే తన 70 సంవత్సరాల వయసులో కూడా సొంతంగా టిక్కెట్టు కొని రైల్లో ప్రయాణం చేసేవాళ్లు. 1997 మొదట్లో పరిస్థితి మరింత తీవ్రతరమవడంతో హైదరాబాదులోని మెడ్విన్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆయన రెక్కలు తెగిన జటాయువులాగా ఉన్నారు. ఎక్కువగా మాట్లాడలేని స్థితిలో కూడా తన సన్నిహితుల దగ్గర 4వ తెలుగు ప్రపంచ మహాసభల్ని ఎలా నిర్వహించాలి అనే విషయంలో తన ఆలోచనల్ని పంచుకున్నారు. ఆ సభల్ని విశాఖపట్నంలో నిర్వహించాలని, బెజవాడ నుంచి విశాఖ దాకా స్వాగత తోరణ ద్వారాలు కట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టణం చొప్పున 6 పట్టణాల్లో సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతూ చివరి రోజున ముగింపు సభ విశాఖలో జరపాలి అని తన ఆలోచనల్ని పంచుకున్నారు. ఎంత అంకితభావం అండి! ఆసుపత్రిలో మృత్యుముఖంలో ఉన్నానని తెలిసి కూడా తెలుగు భాషా సంస్కృతుల గురించి ఆలోచించడం మండలి కృష్ణారావు గారు లాంటి ఏ కొద్దిమందికో సాధ్యపడుతుంది. కొన్నాళ్లకు కాస్త తేరుకున్నాక అవనిగడ్డకు తీసుకెళ్లిపోయారు. మళ్లీ 1997 సెప్టెంబర్లో మెడ్విన్కి తీసుకొచ్చేశారు. అప్పటికి మాట్లాడే స్థితిలో లేరు. కళ్లతో పలకరించేవారంతే. ఆహారం అందివ్వడానికి ముక్కులో నుంచి గొట్టం వేశారు. ఎప్పుడూ ఏదో ఒక పనిమీద అటూ ఇటూ హడావిడిగా తిరిగే కృష్ణారావు గారిని ఆ స్థితిలో చూడడం వెళ్లిన అభిమానులకు బాధాకరంగా అనిపించింది. 4-5 రోజులకు పరిస్థితి మెరుగై మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఇంకా దివిసీమకు ఆయనతో సేవ చేయించుకునే బాకీ మిగిలిపోయిందేమో అనుకున్నారు ఆయన అభిమానులు. కాని ఆ తృప్తి ఎక్కువ కాలం నిలవలేదు. 1997 సెప్టెంబర్ 27 శనివారం రాత్రి 9:30 కృష్ణారావు గారు తుదిశ్వాస విడిచారు మెడ్విన్ ఆసుపత్రిలోనే. ఆ మర్నాడు సెప్టెంబర్ 28 ఆదివారం ఉదయం కృష్ణారావు గారి భౌతిక కాయాన్ని నాంపల్లిలోని గాంధీభవన్లో 2 గంటల పాటు ఉంచారు. హైదరాబాదులోని ప్రముఖులెందరో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ్నుంచి ఉదయం 11:30 ప్రాంతంలో విజయవాడకు తరలించారు. అక్కడ ఆంధ్రరత్న భవన్లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ తరువాత బందరు తీసుకెళ్లారు. స్థానిక పంపుల చెరువు నుంచి కోనేరు సెంటర్ మీదుగా అధికార లాంఛనాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి కాంగ్రెస్ కార్యాలయం పట్టాభిభవన్లో కొద్ది గంటలు ఉంచారు. ఆయనకు బందరుతో ఉన్నది అనిర్వచనీయమైన అనుబంధం. కేవలం స్థానిక నాయకులే కాక చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. రాత్రి 11 గంటల దాకా అక్కడ్నుంచి భౌతిక కాయాన్ని కదల్చడానికి వీలు కాలేదు. ఆ రాత్రి అర్ధరాత్రికి ఆయన స్వగ్రామం అవనిగడ్డ చేరుకున్నారు. గాంధీక్షేత్రంలోని నిలువెత్తు గాంధీపటం ముందు ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. ఆ మర్నాడు అంటే 1997 సెప్టెంబర్ 29 ఉదయం 10:30 కృష్ణారావు గారి అంతిమయాత్ర ప్రారంభమైంది. దివితాలోకానే కాదు, కృష్ణా జిల్లా మొత్తం అక్కడే ఉందా అనిపించింది. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ప్రముఖులు ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1:45 బుద్ధప్రసాద్ గారు తండ్రికి తుదివీడ్కోలు చెప్పారు. ఒక ప్రయాణం ముగిసింది. దివిసీమ వెక్కి వెక్కి ఏడ్చింది. తెలుగు భాషామతల్లి నిర్వేదంతో కన్నీళ్లు కార్చింది. ఆయన మహోన్నత వ్యక్తిత్వం, చేసిన విలక్షణమైన కార్యక్రమాలు ఇట్లా కథలుగా చెప్పుకోడానికి జ్ఞాపకాలుగా మిగిలాయి. ఆయన 71 సంవత్సరాల జీవితంలో ప్రతిరోజూ ఒక చైతన్య తరంగంలాగా, ప్రతిక్షణమూ ఒక ఆలోచన ప్రవాహంలాగా ఇలా కూడా జీవించవచ్చు అనడానికి స్వచ్ఛమైన నిదర్శనంగా గడిచాయి అన్న విషయం తరువాతి తరాలకు, ముఖ్యంగా ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆయన మహాభినిష్క్రమణకు తుది వాక్యాలుగా వారి గురించి పుస్తకం రాసిన డాక్టర్ గంధం సుబ్బారావు గారి మాటల్లో చెప్పాలంటే, గాఢంగా నమ్మి ఆచరిద్దామని దీక్ష వహించిన వారికి తలపెట్టిన పని ఒట్టి కాలక్షేపం కాదు, జీవిత తత్వమూ జీవన విధానమూ అవుతుంది. శ్వాసలో, గుండె చప్పుళ్లలో కలిసిపోతుంది. సమర్థత అన్న మాట కేవలం చెయ్యగలగడం చెయ్యలేకపోవడం అనే సందర్భంలో వాడాల్సిన మాటే కాదు. సముద్రమంత లోతైన పదం సమర్థత అనేది. అర్హత, యోగ్యత వగైరాలను ఇముడ్చుకున్న పదం సమర్థత. అలాంటి సమర్థులకు దేశ కాలమాన పరిస్థితులు అనుకూలించక సత్సంకల్పంతో పోసిన నారు ఇతరుల నిర్లక్ష్యం వల్ల ఎండిపోతే కృషీవలుడికి ఒక్కడికే కాదు నష్టం, అనుభవించడానికి పెట్టి పుట్టని అభాగ్య జాతిది. సాంఘిక సేవా కల్పవృక్షం కూలిపోయింది. తరానికి ఒకరుగా పుట్టే ఒక మహాపురుషుని శక్తి సామర్థ్యాలను వినియోగించుకోలేని మన జాతి దురదృష్టం అది. ఇవి ఆ పుస్తకంలోని వాక్యాలండి. అయితే ఇలాంటి మహానుభావులు మిగిల్చిన గుర్తులు వాళ్లతోనే మాసిపోవు, అవి కొనసాగుతూనే ఉంటాయి. ఉదాహరణగా చెప్పాలంటే, చివరి రోజుల్లో ఆయన అంటుండేవాళ్లట, నేను అనుకున్న వాటిలో రెండింటిని సాధించలేకపోయాను అని. వాటిల్లో మొదటిది కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానది మీదుగా పులిగడ్డ పెనుమూడి వంతెన నిర్మాణం. దానికోసం ఆయన దాదాపు 20 సంవత్సరాలు ఢిల్లీ, హైదరాబాదు చుట్టూ తిరిగారు. తను అధికారంలో ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా ఆ ప్రాజెక్టుకి నిధులు కేటాయించమని చేతులెత్తి అభ్యర్థించారు. కాని అది సాధ్యపడలేదు. చివరికి ప్రజా ఉద్యమంతో బుద్ధప్రసాద్ గారి శాసనసభా సభ్యత్వ రాజీనామా, నిరాహార దీక్షతో ఆ వంతెన నిర్మాణం సాకారమయ్యింది. అట్లాగే 4వ ప్రపంచ తెలుగు మహాసభలు అనేది కృష్ణారావు గారి రెండో తీరని కోరిక. దాన్ని కూడా బుద్ధప్రసాద్ గారు 2012లో నెరవేర్చగలిగారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి తిరుపతిలో 2012 డిసెంబర్ 27 నుంచి 29 దాకా 4వ తెలుగు మహాప్రపంచ సభల్ని దిగ్విజయంగా నిర్వహింపచేశారు. ఈ రెండే కాదు, దివిసీమ సమస్యల్ని పరిష్కరించడంలో కానీ, తెలుగు భాషా సంస్కృతులకు సంబంధించిన కార్యక్రమాల్లో కానీ తండ్రి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న బుద్ధప్రసాద్ గారిని అభినందించి తీరాలి. ఇటీవలే నేను భారతదేశ పర్యటనలో అవనిగడ్డ పరిసర ప్రాంతాల్ని సందర్శించినప్పుడు ఒక సంగతి గమనించాను. మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ప్రారంభమైన 2025 ఆగస్టు 4 నుంచి అవనిగడ్డలోనూ ఆ పరిసర గ్రామాల్లోనూ ఆయన విగ్రహాల దగ్గర అఖండ జ్యోతులు నిరంతరం వెలుగుతూ ఉండడం, ప్రతిరోజూ ఆయన విగ్రహాలకు ఆ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా కొత్త పూలదండలు వేయడం, ఇలాంటివి ఆ ప్రాంతపు ప్రజల గుండెల్లో ఆయనింకా సజీవంగా నిలిచే ఉన్నారు అనడానికి కొన్ని ఉదాహరణలు. ఇంకా భర్త చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ చేదోడు వాదోడుగా నిలిచి, ముఖ్యంగా 1977 దివిసీమ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో కీలకమైన పాత్ర పోషించిన శ్రీమతి ప్రభావతీదేవి గారు తన 85 సంవత్సరాల వయసులో 2020 ఏప్రిల్ 4 ఉదయం 8:30 కన్నుమూశారు. మండలి వెంకటకృష్ణారావు గారిలాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు నూటికో కోటికో ఒకరుగా పుడతారు. సమాజం నుంచి నేనేం తీసుకోవాలి అని కాకుండా, నా ద్వారా సమాజానికి ఏం మేలు జరుగుతుంది అన్న ఆలోచనని తమ జీవన విధానం చేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు మండలి కృష్ణారావు గారి పెద్ద కుమారుడు మండలి బుద్ధప్రసాద్ గారు పంపించిన ప్రత్యేక సందేశం వినిపిస్తాను. కిరణ్ ప్రభ టాక్ షో శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కిరణ్ ప్రభ టాక్ షోలు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఎంతమంది విశిష్ట వ్యక్తుల జీవితాలు తెలుగువారు తెలుసుకునే అవకాశం కిరణ్ ప్రభ టాక్ షోలు కలిగించేవో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని విని ఎంతమంది ప్రభావితమయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి వేలాది మంది శ్రోతల్లో నేను కూడా ఒకరిని చెప్పుకోవటానికి గర్విస్తాను. శ్రీ కిరణ్ ప్రభ, శ్రీమతి కాంతి కిరణ్ దంపతుల భాషా సేవ మహత్తరమైంది. శ్రీ కిరణ్ ప్రభ గారి స్వగ్రామం మా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాపనాశనం గ్రామం కావటం మాకు అందరికీ గర్వకారణం.
నేను అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు, వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా కలుసుకుంటుంటాం. మా నాన్నగారు శ్రీ మండల వెంకటకృష్ణారావు గారిపై టాక్ షో చేస్తున్నానని వారు ఫోన్ చేసి చెప్తే ఆనందాలు కలిగాయి. ఎందుకంటే శ్రీ కిరణ్ ప్రభ ప్రతి విషయాన్ని సునిశ్చితంగా సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసి కానీ టాక్ షో చేయరన్న సంగతి నాకు తెలుసు. మా నాన్నగారిపై చాలా పుస్తకాలు వచ్చాయి. అవి చదివి నాకు ఫోన్ చేసి అనుమాన నివృత్తి చేసుకుంటుంటే వారి పరిశీలనా శక్తి నన్ను ఆశ్చర్యపరిచింది. తద్వారా నేను కూడా కొన్ని విషయాల్లో పరిశోధన చేయవలసి వచ్చింది. మా నాన్నగారి శత జయంతి ఉత్సవాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ కిరణప్రభ టాక్ షో అన్నిటికంటే అమూల్యమైంది. శ్రీ మండల వెంకటకృష్ణారావు గారి కుమారుడిగా జన్మించినందువల్ల మా కుటుంబ పక్షాన కిరణ్ ప్రభ గారికి కృతజ్ఞతలు చెప్పటం నా విద్యుక్త ధర్మం. అలా అని శ్రీ మండల వెంకటకృష్ణారావు మా కుటుంబానికే పరిమితం చేయటం కూడా భావ్యం కాదు. వారు విశ్వ కుటుంబీకులు కావునే కుల మత ప్రాంతీయ భేదాలు చూడకుండా వారి శత జయంతి ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావటం నాకు అత్యంత ఆనందదాయకమైంది. శ్రీ మండల వెంకటకృష్ణారావు గారి గురించి ఎంత చెప్పినా పైలోకాల్లో ఉన్నవారు వినరు. వారి కొత్తగా లాభించేది కూడా ఉండదు. తెలుగు భాషని విశ్వవ్యాప్తం చేయాలని, తెలుగు జాతి ప్రత్యేకమైనదని చాటి చెప్పటానికి వారు ప్రపంచ తెలుగు మహాసభలు తొలిసారి నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి విద్యా సాంస్కృతిక సమస్యలపై దృష్టి సారించి వారికి అండదండలు అందించి భాషా సంస్కృతుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సహకారం అందించారు. నేడు తెలుగు భాష అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. పరభాష, పరసంస్కృతి వ్యామోహంలో ప్రజలు కొట్టుమెట్టాడుతూ తమ పిల్లలకు తెలుగు అక్షరాలు కూడా నేర్పించని పరిస్థితి నెలకొనుంది. మనది భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి. ఎప్పుడు భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుందన్న సత్యం తెలుగువారు గుర్తించడానికి కిరణ్ ప్రభ టాక్ షో దోహదపడుతుందని భావిస్తున్నాను. అదే మండల వెంకటకృష్ణారావు గారికి ఆత్మశాంతి కలిగించే అంశం కూడా నేను భావిస్తున్నాను. మండల వెంకటకృష్ణారావు గారి నిరాడంబర జీవితం, గాంధేయ విలువలతో వారు రాజకీయాలు ఏ విధంగా చేయగలిగారు, ఆడంబర రహితంగా తన సంపాదనకు తగిన విధంగా తన జీవితాన్ని ఏ విధంగా నడిపారన్నది తరం వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ 1977 ఉప్పెన తుఫాన్లో వారు చేసిన మహత్తరమైన మానవతా సేవ యావత్ ప్రపంచాన్ని కూడా ఆకర్షించింది. ఆ విషయాలన్నీ కూడా కిరణ్ ప్రభ గారు ఈ టాక్ షోలో వారు ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే మండల వెంకటకృష్ణారావు గారి జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి, అనేక అపజయాలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ కూడా ఆయన ఏ విధంగా అధిగమించారు. ఆయన చిన్న వయసులోనే పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనప్పుడు కనీసం డిపాజిట్ కట్టే ఆర్థిక స్తోమత లేని కుటుంబం నుంచి వారు రావటం. ఆనాటి నాయకులు సంజీవ్ రెడ్డి గారు, అల్లూరి సత్యనారాయణ గారు కృష్ణారావు గారిలో ఉన్న కార్యదక్షతని గమనించి వారిని పార్లమెంట్కి ఎంపీ చేయటం, ప్రజలు గెలిపించడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యం కాకూడదు. ప్రజాస్వామ్యంలో అతి సామాన్యుడు చట్టసభల్లో కూర్చున్న అవకాశం కలగాల్సిన అవసరం ఉంది. అలా గతంలో కలిగింది కాబట్టే మండల వెంకటకృష్ణారావు గారు లాంటి వారు పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా పనిచేయటం జరిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ప్రజల్ని మనం ఆలోచింప చేయాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయాలంటే ధన సంపాదనకి మార్గాలని కాకుండా ప్రజలకి సేవ చేయటానికి, అభివృద్ధి పదంలో పయనింప చేయటానికి రాజకీయాలు అన్న విషయాన్ని మండల కృష్ణారావు జీవితం మనకి బోధపరుస్తుంది. ఈ విషయాలన్నీ కూడా కిరణ్ ప్రభ గారు చెప్పారు. వీటన్నిటిని కూడా ఈ రోజున అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాజంలో మార్పు కోసం, సమాజంలో నిస్వార్థంగా నిలబడి అభివృద్ధి కాముకతో మనందరం కూడా ముందుకు సాగటానికి ఈ టాక్ షో తప్పనిసరిగా దోహదపడిద్దని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ప్రత్యేకించి కిరణ్ ప్రభ గారు మా నాన్నగారి శత జయంతి సందర్భంలో ఈ మహత్తరమైన కానుకని వారు అందించారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మండల కృష్ణారావు గురించి ఈ తనం వారికి అంతంత మాత్రంగానే తెలుసు. కానీ టాక్ షో ద్వారా అందరూ ఆయన యొక్క సేవా నిరతని కానివ్వండి, ఆయన యొక్క నిరాడంబర జీవితాన్ని కానివ్వండి, ఆయన యొక్క గాంధీ విలువల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి వారు
ద్వారా అవకాశం కలిగింది. నేను కూడా చాలా విషయాలు తెలుసుకునే అవకాశం నాకు కూడా కలిగింది. అంచేత మనందరం కూడా సమాజంలో మార్పు కోసం కృషి చేద్దాం. సమాజంలో విలువల్ని పెంచడానికి మనం కృషి చేద్దాం అని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనవి చేస్తూ, కిరణ్ ప్రభ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని వింటున్న మీ అందరూ కూడా కార్యక్రమం యొక్క విశిష్టతని అందరూ కూడా గమనించాలి. తెలుగు జాతి ప్రాభవానికి, తెలుగు భాష పరిరక్షణకి మనందరం నడుం కడదామని చెప్పి మాత్రం మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జై తెలుగు తల్లి. ధన్యవాదాలు బుద్ధప్రసాద్ గారు. మీరందించిన ప్రత్యేక సమాచారం ఈ కార్యక్రమ సమగ్రతకు ఎంతగానో దోహదపడింది. శ్రోతలారా, గత 4 వారాలుగా కొనసాగిన దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు గారి కార్యక్రమ పరంపరను ఇంతటితో ముగిస్తున్నానండి. నిజానికి గత 4 వారాలుగా సుమారు 3 గంటల నిడివితో కొనసాగిన ఈ కార్యక్రమాల్లో మండలి వెంకటకృష్ణారావు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలోని విశేషాలు 30% మాత్రమే నేను చెప్పగలిగాను. ప్రతి చిన్న విషయాన్ని చెప్పాలంటే మనకి కొన్ని గంటలు కావాలండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.